దేవునికి మహిమ కలుగునుగాక. మనం జ్ఞాని అయిన సొలొమోను యొక్క సామెతలను చూస్తున్నాం కదా! మరి మనము మన ప్రవర్తనంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు మన ప్రవర్తన న్యాయమైనది అని రుజువుపరుచుకునేటటువంటి కృప దేవుడు మనకిస్తాడు. చూద్దామా? సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన త్రోవలన్నీ సరళముగా ఉండాలి అనంటే మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. అంటే మన ప్రవర్తనను ఆయనకు అప్పగించాలి. ఆయన ఏ విధంగా మరి మనల్ని నడిపిస్తాడో పరిశుద్ధాత్ముడు ఆ విధంగా మనం నడిచేవారమై ఉండాలి. అంటే మన మనస్సులో ఒకటి నింపుకొని నీ చిత్తం చేయి ప్రభువా, నీ చిత్తము చేయి ప్రభువా అని అంటే దేవుని చిత్తము ఉండదు. ఎందుకంటే మన మనస్సులో మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలనో మనము లోపల ఒక నిర్ణయం తీసుకొని ఉండకూడదు. లోపల నిర్ణయం తీసుకొని ఉంటే నీ నిర్ణయం అంటే నీ చిత్తమే లోపల జరుగుతుంది నీ మనస్సులో. అటువంటి కాకుండా మన హృదయము, మన మనస్సును ఖాళీగా ఉంచి దేవుని చిత్తాన్ని నింపుమని అడగాలి. అది దేవునికి మనము అధికారం ఇయ్యడం. మన ప్రవర్తన అంతట్లో దేవునికి అధికారానికి ఒప్పుకోవడం అంటే అది. అంతేగాని మనం మన ఆలోచనలు నింపేసుకొని మొత్తము దేవా నీ చిత్తము చేయు అనంటే దేవుని చిత్తం మన పట్ల, మన ప్రవర్తన పట్ల జరగదు. నీ అధికారం నీవు తీసుకొని దేవుని అధికారంను నువ్వు కోరితే అక్కడ దేవుని అధికారము ఉండదు. ఎందుకు అనంటే నీవు నీ ప్రవర్తనని నీ ఆలోచనలతో నింపేసుకున్నావు. కాదు, ఆ విధంగా కాకుండా ప్రతి ఆలోచన దేవుని ఆలోచనను మనం ఎరిగిన వారమై ఆయన సన్నిధిలో ఉండాలి. ఆ విధంగా ఒక మరి మనుష్యుడు ఉన్నాడు. మరి చూద్దామా? నీతిమంతుడు యోబు 13:15 ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. దేవునికి స్తోత్రం. ఏంటి అంటే దేవుడు ఒకవేళ నన్ను చంపేసినా పర్వాలేదు, కానీ నేను ఆయన కొరకు కనిపెడుతున్నా. నా మనస్సులో ఏ ఒక్కటి ఆలోచన లేదు. నా చిత్తము అంటే నా ఇష్టమైన ఆలోచనలు నాలో నేను పెట్టుకోలేదు. ఒకవేళ ఆయన చంపేసినా పర్వాలే ఆయన చిత్తంలో అని సంపూర్ణమైనటువంటి తన ప్రవర్తన అంతటిలో దేవునికి అధికారం ఇచ్చినాడు. చూడండి ఎంత మంచి అధికారాన్ని దేవునికి ఇచ్చినాడు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నానని యోబు తెలుపుతున్నాడు. చూడండి ఎంతటి మంచి మరి అధికారము దేవునికి ఇచ్చినాడు. మనం ఇవ్వగలమా? ఆ విధమైనటువంటి మనస్సు కలవారమై ఉండుటకు మనం ప్రార్థించాలి. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతున్నా అంటున్నాడు. ఎందుకో ఎవరితో మాట్లాడుతున్నాడంటే తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. వారి స్నేహితులు ఏం చేస్తున్నారంటే ఆయనను తూలనాడుతున్నారు. ఆయనను విధంగా చేసినావు కాబట్టి ఇట్లా అయింది, అట్లా అయింది, నీకు పుండ్లు అయినాయి, నువ్వు ఈ విధంగా పడిపోయిన, నీ బిడ్డలు చనిపోయినారు, నీకు ఈ విధంగా అయింది ఎందుకు అనంటే నువ్వు ఈ విధంగా తప్పు చేసినావు, ఈ విధమైన తప్పు నువ్వు చేసి ఉండవచ్చు అని ఆయనతో వ్యాజ్యమాడుతున్నారు, ఆయనతో చర్చ చేస్తున్నారు. అయితే అప్పుడు యోబు అంటున్నాడు అన్నట్టు, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును అని అంటున్నాడు. అయితే కీర్తనాకారుడు కూడా ఏంటిది దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి ఆయన ఏమంటున్నాడో చూద్దామా? కీర్తనలు 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును అంటున్నాడు. ఆ విధంగా యోబు ఏం చేసినాడంటే ఆయన యొక్క మార్గాలని దేవునికి అప్పచెప్పాడు. 6వ వచనంలో ఆయన వెలుగువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఆ విధంగా నిజంగానే యోబు యొక్క నిర్దోషత్వం
వెల్లడిపరచబడిందా లేదా? వెల్లడిపరచబడింది. దేవునికి స్తోత్రం. ఇంకా కీర్తనకారుడు 37, 39లో ఏమంటున్నాడంటే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. మరి సొంత భార్య కూడా యోబుకు ఏమైపోయింది? నీవు ఇంకా నీతిమంతుడవై దేవుణ్ణి పట్టుకొని ఉంటావా? నువ్వు మరణించు అని అన్నది. భార్య కూడా వదిలేసింది. కానీ మరి ఫ్రెండ్స్ కూడా, అంటే స్నేహితులు కూడా ఆయనను దూషిస్తున్నారు. కానీ మరి ఆయన మాత్రము ఏంటిది, కీర్తనకారుడు అన్నట్టు యోబు మాత్రము మరి నీతిమంతులకు రక్షణాధారం ఆయన. ఆ భూమి మీద నీతిమంతులు, అటువంటి నీతిమంతులు లేనే లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు యోబు పట్ల. నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఎవరైనారు? దేవుడే. దేవుణ్ణి మాత్రమే ఆయన ఆశ్రయించినాడు. చూడండి, ఒక బాధలో ఉన్నప్పుడు స్నేహితులు దూషించిన, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన, ఆదరణ ఇవ్వకుండా వేరేగా మాట్లాడిన మనకెంత బాధ అనిపిస్తుందండి. ఆ స్థితిలో ఉన్నప్పుడు వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం, వాళ్ళు నిజంగా ఆ విధంగా మరి మనము కూడా ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా స్నేహితులు ఉంటే ఆ విధంగా మనము మాట్లాడకూడదు. మరి దేవుడు నీతిమంతుల రక్షణాధారము దేవుడే. వారి బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. కీర్తనలు 37, 39లో ఆ విధంగా యోబుకు దేవుడే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. ఈ యోబు నీతిమంతుడు. మరి ఎవరో చెప్పలేదు, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆ బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఇంకా 37, 40 కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణు జొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. అవును, మరి ఆ విధంగా భక్తిహీనమైన మాటలు ఫ్రెండ్స్ కానీ, అదే స్నేహితులు అంటున్నారు. మరి భార్య అంటుంది భక్తిహీనరాలు. ఎందుకనంటే ఒక నీతిమంతుడిని ఆదరించలేని వారు భక్తిహీనులే. వారి చేతుల్లో నుంచి వారిని, నీతిమంతుల్ని దేవుడు ఏం చేస్తాడు అనంటే వారిని విడిపిస్తాడు. కీర్తన 62:8 జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ జనులారా అంటే మనందరికీ కీర్తనకారుడు తెలుపుతున్నాడు. మరి యోబు ఏ విధంగా అయితే, అంటే జనులారా ఎల్లప్పుడు అంటే, ఎల్లప్పుడు అంటే నీకు సంతోషం కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు ఎప్పుడు కూడా ఆయన యందు నమ్మిక ఉంచుడి. యోబు ఏ విధంగా అయితే ఆయన సంతోషంగా ఉన్నప్పుడు బలులు అర్పించినాడు. ఆయన మరి మరి ఘోరమైనటువంటి పుండ్లతోటి, పెంకుతోటి గీకుకున్నప్పుడు కూడా మరి అంటున్నాడు కదా, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమైనదని రుజువుపడుతున్నాన్న విశ్వాసముతో ఆయన బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప నీతిమంతుడండి. ఆ విధంగా ఉండాలని కీర్తనకారుడు జనులను కోరుతున్నాడు. మీ హృదయములను కుమ్మరించుడి. అప్పుడు యోబు ఆయన సన్నిధిలో ఏ విధంగా మరి హృదయమును కుమ్మరించి, అటువంటి దేవుడు మనకు ఆశ్రమై ఉన్నప్పుడు మరి యోబు ఏ విధంగా మొత్తము మరి ఏంటిదండి, అధికముగా పొంది ఉన్నాడు. మరి దేవుడు ఆయన ప్రవర్తన, ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమైనదని అన్నటువంటి రుజువు యోబు చేసినాడు. ఆ స్నేహితుల కొరకు కూడా ఆ శాపం పోవాలంటే దేవుడు ఏం చెప్పినాడు, వారి మీద ఉన్న స్నేహితుల మీద శాపం పోవాలంటే యోబు ప్రార్థన చేస్తేనే వారి మీద ఉన్న దోషము పోతుందని మరి యోబుకు చెప్తే నేను చెయ్యనన్నాడా అండి? నీతిమంతుడండి ఆయన ప్రార్థన చేసినాడు. చూడండి, అంత దీంట్లో కూడా ఆయన ప్రేమించినాడు. ఆయనను దూషించినా ఈయన ప్రేమించినాడు. అదే నీతిమంతుల యొక్క గుణగణాలు. దేవునికి స్తోత్రం. మరి చివరిగా యెషయా 26:4 యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. జనులను నమ్ముకొనొద్దు. స్నేహితులు కాదు, భార్య కాదు, భర్త కాదు,
కుమారులు కాదు, కుమార్తెలు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఎవ్వరూ కారు. నీవు అంటే ఏ సమయంలో అయినా కీర్తనకారుడు అంటున్నాడు కదా, 62:8 జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు, ఎల్లప్పుడూ అంటే దుఃఖ సమయములు, సంతోష సమయములు, అన్ని సమయాలలో నీవు ఎవరిని ఆశ్రయించాలి? మనకు దేవుడే ఆశ్రయము. యెహోవాయే, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి అని యెషయా 26:4 చెప్పినట్లు మనము దేవుని నమ్ముకుందాం. మన సంతోష సమయంలోనే కానీ, మన దుఃఖ సమయంలో కానీ, మరణ శైలిలో కానీ మనం ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయననే మనకు ఆశ్రయదుర్గము. మన కొరకు రక్తమును కార్చి మన కొరకు ప్రాణము పెట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని మనం వెదికితే యేసుక్రీస్తు తప్ప ఎవ్వరు మన కొరకు అంత త్యాగం చేసిన వారు లేరు. మన పాపములను భరించేవారు లేరు, మన శాపములను భరించేవారు లేరు. మనము బాధల్లో ఉన్నప్పుడు మనకు ఆశ్రయము ఆయనే. ఆయనే మన దుర్గము, మన ఆశ్రయము, మన కొండ, మన కోట. కాబట్టి ఆయనను ఆశ్రయింతుము గాక సమస్త సమయములలో. ఆమేన్, 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 ఆమేన్.